తెలుగు సినీ గీతాల సాహిత్యవనంలో ఆత్రేయ, దేవులపల్లి, వేటూరి, సిరివెన్నెల వంటి ఉద్దండ మహావృక్షాల సరసన మౌనంగా ఎదిగాడు మన చంద్రబోస్. దాదాపు 30 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పటికీ దాదాపు 4000 పాటల్ని రాసేసి సిరిగంధపు చెట్టుగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుని ఇంకా తన పాటల పరిమళాన్ని వెదజల్లుతున్నాడు. మంచుకొండల్లో చందమామను వెతకడంతో మొదలైన ఆయన రచనా వ్యాసంగం నాటు నాటు అంటూ ఆస్కార్ బహుమతిని అందుకుని జగద్విఖ్యాతిని పొందడం దాకా సాగింది. 1970లో వరంగల్ జిల్లా చల్లగరిగ గ్రామంలో జన్మించిన చంద్రబోస్ గారు చదువుకునేటప్పుడే ఇంజనీర్ అవుదాము అనుకున్నాడు. కాని ఆయనలో ఉన్న కవిత్వ కాంక్ష అలా అవనివ్వలేదు. చెయ్యి పట్టుకొని నడిపించి హైదరాబాదు తీసుకొచ్చి సినిమా పరిశ్రమ తలుపు తట్టేలా చేసింది. అదృష్ట దేవత ఆయన తట్టగానే తలుపు తీసింది. ప్రతిష్టాత్మక సురేష్ సంస్థ నిర్మించిన తాజ్మహల్ సినిమాకి ఎంఎం శ్రీలేఖ గారి సంగీత దర్శకత్వంలో మొట్టమొదటి పాట రాస్తూ మంచుకొండల్లోన చంద్రమా అంటూ పల్లవినందుకున్నారు చంద్రబోస్. ఆ ప్రయాణం ఆయన్ని ఎన్నెన్నో కీర్తి సోపానాలు అధిరోహించేలా చేసింది. ఎన్నో గౌరవాలను పొందేలా చేసింది. చంద్రబోస్ రాయని పాట లేదు, కాదు రాయలేని పాట లేదు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పుస్తకం తన ఉనికి కోల్పోయింది. దాంతో చాలా సాహిత్య ప్రక్రియలు కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ప్రక్రియల్లో సినీ గీత రచన ప్రముఖమైంది. దీనిలో ప్రావీణ్యం సంపాదించి అన్ని రకాల పాటలు రాసిన ఘనత సమకాలీన రచయితల్లో చంద్రబోస్దే. ఒక మంచి సందేశాన్నివ్వాలన్నా, వలపులు మొగ్గ తొడగాలన్నా, అద్భుత పదవిన్యాసం చెయ్యాలన్నా ఇవాళ చంద్రబోసు తరువాతే ఎవరైనా. కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలి అని గమ్యం గురించి చెబుతూ మౌనంగానే ఎదగమని మార్గాన్ని సూచిస్తాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నిన్నటి బూజును దులిపేస్తే రేపటి రోజును కొలిచేస్తే ఓ పనైపోతుంది బాబు అంటూ జీవితాన్ని సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పేస్తాడు. మన్మధుడే బ్రహ్మను పూని 50 కేజీల అందమైన అమ్మాయిని సృష్టిస్తే ఆమెను చూసిన కుర్రాడి చేత పడ్డానండి ప్రేమలో మరి అనిపిస్తాడు. సుతిమెత్తని కనులతో కుమ్మి సుమగంధం విరజిమ్మి అంటూ అమ్మాయి చూపులకు కొత్త నిర్వచనాన్నిస్తాడు. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగమారిన కాశ్మీరం అంటూ అమ్మాయిని పొగడగలడు. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అంటూ హీరోయిజాన్ని వర్ణించగలడు. ఊ అంటావా మావా, ఊ అంటావా అంటూ కిక్కిరిసిన టాకీసులను ఉక్కిరి బిక్కిరి చేయగలడు. తేరులు స్వాగతించ భేరులు ప్రతిధ్వనించ అంటూ పదవిన్యాసం చెయ్యగలడు. నాటు 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 అంటూ అమెరికా వెళ్లి ఆస్కార్ నందుకోగలడు. ఆస్కారికి తోడుగా ఆయన కప్బోర్డ్లో ఇప్పటికే 2 నందులు, 2 ఫిలింఫేర్లు, 3 సైమా అవార్డులు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే దమ్ 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 అనుకుంటూ కొండపొలం దున్నినందుకు జాతీయ అవార్డు కూడా వచ్చేసింది. ఇన్ని అవార్డులు గెలవడం ఒక ఘనతైతే ఒకే సంవత్సరం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులతో పాటు జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న అరుదైన ఘనత చంద్రబోస్ గారికే దక్కుతుంది. అంతేకాదు 2024 సంవత్సరం ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీలో న్యాయ నిర్ణేతగా ఎంపిక కావడం ఆయనకు దక్కిన మరొక అపురూప గౌరవం. ఆస్కార్ అవార్డు తీసుకున్నాక సినీ రంగంలో తన ప్రగతికి కారకులైన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి అవార్డు చూపించి కృతజ్ఞతలు తెలపడం ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. నృత్య దర్శకురాలు సుచిత్రతో జీవితాన్ని పంచుకున్న చంద్రబోస్ ఒక గీత రచయితగా అన్ని శిఖరాలను అధిరోహించాడు. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే వ్రాయాలి అని
ఆయన వ్రాసుకున్నట్టే ఇంజనీర్ బదులుగా విశ్వవిఖ్యాత సినీ గీత రచయితగా తన మార్గాన్నెన్నుకున్నాడు, గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆయనకివే మా అభినందనలు.